చూడండి దీన్ని పట్టుకుంటే స్ట్రైట్ కట్ చేస్తాం. ఓకే, దీనికి ఫింగర్ అవసరం లేదు, స్ట్రైటే ఉంటుంది. ఫింగర్ స్ట్రైటే. ఒకవేళ ఇందులో మీకు ఎక్కువ లేయర్స్ కావాలనుకుంటే క్రాస్, ఫింగర్ క్రాస్. ఓకే, లేదు నార్మల్గా చేయాలనుకుంటే 90 degrees స్ట్రైట్. ఓకే, ఇదే గైడ్ నేను వీడియో తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం ఇటు వస్తుంది. యూకి వెళ్ళినట్టు కదా సార్, యూకి మనం ఎట్లా క్రాస్ అవుతుంది, మరీ క్రాస్ అవుతుంది, కొంచెం క్రాస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో కూడా కొంచెం ఈ గైడ్ లైన్ కొంచెం ఇంత తీసుకోవాలి, మొత్తం తీసుకోవద్దు. ఓకే, కొంచెం మొత్తం తీసుకుంటే ఏమవుతుందంటే ఈ హెయిర్ ఇట్లా వచ్చేసరికి ఈ ఇంకో హెయిర్ కూడా కట్ చేయాలి, ఎక్స్ట్రా అది కూడా అవుతుంది. సో కొంచెం లైట్ మనం గైడ్ లైన్ ఎప్పుడేటట్టు అంతే. ఓకేనా, ఇది 90 degrees చేసినామా. నెక్స్ట్ ఇది తీసుకోండి, సేమ్ టు సేమ్. సార్ దీనికి ఇటు చేస్తే అటు, అటు చేస్తే ఇటు, ఆ డైరెక్షన్ ఏమి అవసరం లేదు కదా సార్. ఇక్కడ చేసినప్పుడు అక్కడ నిల్చోవడం, అక్కడ ఇటు కడేసినప్పుడు ఇటు ఉండాలి, ఇటు కడేసినప్పుడు అటు ఉండాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇందులో కూడా ఇంకో బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ తీసుకున్నాక మొత్తం గైడ్ తీసుకోవచ్చు, కొంచెం తీసుకోవాలి. సేమ్ టు సేమ్ మళ్ళీ 90 degrees. ఈ గైడ్ లైన్ ఇటు కింద కనబడుతుంది. సేమ్ టు సేమ్ మళ్ళీ ఓకేనా, అండ్ నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఇది తీసుకొని పడేయాలి. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఓకే, తర్వాత దీన్ని కూడా సేమ్. సార్ మీరు ఎవరైనా తీసుకొని వచ్చి అట్లా మాకు చూపించచ్చు కదా సార్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు రాదు ఎప్పటికీ. బొటాక్స్కి ట్రీట్మెంట్ మొన్ననే మాకు చూపించినట్టు అయిపోయాయి. సేమ్ ఇక్కడ 90 ఇది. ఓకే, ఓకే, ఫస్ట్ కట్ చేయాల్సింది టాప్ ఎండ్, కింద గైడ్లైన్ తీసుకోవాలి. ఓకే, కట్ చేసుకోవాలి. ఓకే, ఇది చేసిన తర్వాత దీన్ని తర్వాత దీన్ని చేసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో గైడ్లైన్ తీసుకొని ఈ సైడ్ నుంచి తీసుకొని మళ్ళీ ఇంకో ఇటు నుండి ఇటు కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్ తీసుకుంటే గైడ్లైన్ తీసుకుంటే 90 ఇక్కడ. తర్వాత దీన్ని క్లిప్ పెట్టుకోవాలి, లేదు నాకు క్లిప్ అవసరం లేదు, గైడ్ లైన్ తీసుకోవాలి. కొంచెం గైడ్లైన్ తీసుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. సార్ ఫ్రంట్లో కొంచెం లేయర్ ఎక్కువ కనిపించాలి అని అంటే ఇట్లా కొంచెం డౌన్ చేయాలన్నది. ఓకే, ఇది కూడా అది కూడా 90 degrees. నెక్స్ట్ దీన్ని కట్ చేసినప్పుడు సేమ్ 90 degrees. పైన దీని గైడ్లైన్ ఉంటుంది, సైడ్ గైడ్లైన్ ఇటు 90 కట్ చేయాలి, అంతా ఇప్పుడు. ఓకే, తర్వాత దీన్ని వదిలేయాలి, దీన్ని వదిలేసుకోవాలి. ఇది కూడా కట్ చేస్తారు కదా, వదిలేసిన తర్వాత క్లయింట్ రిక్వైర్మెంట్ ఫ్రింజెస్
ఓకే ఇట్లా ఈ సెక్షన్ తీసుకో. ఈ సెక్షన్ తీసుకున్న తర్వాత ఓకే ఈ సెక్షన్ తీసుకుంటారు కదా మంచిగా కౌంట్ చేయాలి. కౌంట్ చేసిన తర్వాత స్ట్రేట్ కడతారు కదా ఎంత లెంత్ అని అడగండి. నోస్ లెంత్ ఎంత ఇవ్వండి. ఓకే అడిగిన తర్వాత ఒకవేళ వాళ్ళకి కొంచెం ఎట్లా కావాలంటే స్ట్రైట్ కాకుండా ఈ నుంచి ఇట్లా వాళ్ళకి స్ట్రైట్ కావాలంటారు. అప్పుడు దీన్ని ఇట్లా తీసుకో డబుల్ చేయండి. డబుల్ చేసిన స్ట్రైట్ కట్ ఎత్తాం కదా స్ట్రైట్ వేసుకొని ఇంత ఇటు ఉంటుంది కదా ఇటు అని ఇక్కడ కొంచెం ఇటు చేస్తే అటు అటు చేస్తే ఇటు ఎత్తి ఇక్కడ నుంచి ఇటు పడుతుంది. క్రాస్ పెట్టాలా సార్? ఎక్స్ మార్క్ Cross. ఇటు తీసుకొని అటు పెట్టాలి అటు తీసుకొని ఫింగర్స్ క్రాస్ పెట్టాలా లేకపోతే ఫింగర్స్ స్ట్రైట్ అయినా? ఫింగర్ స్ట్రైట్ అండి. Straight. స్ట్రైట్ అంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, క్రాస్ అంటే క్రాస్ చేసుకోవచ్చు. మీ దాని మీద ఆడకూడదు. ఎట్లా కూడా పెట్టవచ్చు. ఎక్కువ ఎక్కువ వస్తాయి. ఇట్లా నుంచి ఇక్కడ నుంచి ఇటు పడుతుంది. సేమ్ డైరెక్షన్ ఇది కూడా అట్లా కట్ చేసినా కానీ ఇది తీసుకొచ్చి ఇటు కట్ చేయాలి. ఇట్లా దీన్ని ఇట్లా దాని అట్లా పడేసి బ్లూట్ ఇది మీకు ఒక లైన్.